మినీ చార్మినార్ మోడల్లో ఉంది. చూడొచ్చు ఎలా ఉంది. చూస్తున్నారా చుట్టూ ఎలా ఉంది. పైన కూడా చూడొచ్చు ఎలా ఉంది. మొత్తం పూర్తిగా పైన కూడా చూడొచ్చు. ఈ ప్లేస్లో నీళ్ళు అనేది స్టోర్ చేసుకుంటాం. అలా రోజువారీ అవసరాలకు వాడుకునే నీళ్ళు అనేవి ఈ ప్రదేశం నుంచి తీసుకెళ్ళారు. వర్షాలు పడినప్పుడు ఇలా స్టోర్ పైకైతే వచ్చాం. మీకు ఒక అద్భుతమైన సీన్ చూపిస్తారా ఇక్కడ నుంచి ఎలా ఉంది. ఇంత కష్టపడి ఇంత కనిపించే చోటు ఇది. ఇదే ములంగిరి కోట చూసారు కదా. దాదాపు ఇంత పీక్లో ఇంత క్లియర్గా అయితే నాకు తెలిసి ఇంకెవ్వరూ చూపించలేదు. చూడొచ్చు ఎలా ఉందో. ఎంట్రన్స్ అనేది ఏమీ లేదు, కానీ దీని లోపల ఏదో ఉంది. నేను ఎక్కి చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ నుంచి చూస్తే ప్రతిదీ క్షుణ్ణంగా కనిపిస్తుంది. మీరు చూడవచ్చు ఇక్కడ నుంచి చూస్తే మ్యాప్ చూసినట్టే ఉంది. అక్కడ చెరువుతో పాటు ఇక్కడ మొత్తం గ్రామాలు కింది గోడలు సైతం చూసారు కదా. ఈ ఫిరంగి ఎలా ఉందో, కోట కింద ఎవరున్నా కూడా కింద నుంచి వచ్చేటప్పుడు తెలిస్తే ఈ ఫిరంగుల ద్వారా దాడి చేసేవారు. తెల్లగా పాలలో నీళ్లు ఏ విధంగా ఉంటుందో అలా ఉంటుంది ఈ దూద్బాయ్. మూలికల నీళ్ళని కూడా అంటారు దీన్ని. చూడవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అలీ విహారీ. ఇవాళ మనం వచ్చేసి ములంగిరిలో ఉన్నటువంటి ములంగిరి కోటను చూడడానికి వచ్చాం. మీరు చూడవచ్చు, ఈ యొక్క ములంగిరి కోట 13వ శతాబ్దంలో కాకతీయ రాజైనటువంటి ప్రతాపరుద్రుని సైన్యాధ్యక్షుడైనటువంటి అలిగిరి మహారాజ్ ఈ కోటనైతే కట్టించడం జరిగింది. ఈ కోటనే ప్రధానంగా ఈ ములంగిరి కిల్లానే ప్రధానంగా చేసుకొని ఆయనే ఈ యొక్క పరిపాలన అనేది సాగించాడు. ఆయన సైన్యాధ్యక్షుడు అయినందువల్ల ఆయన మొత్తం ఇక్కడ నుంచే ఈ యొక్క ఓరుగల్లు ప్రాంతాన్ని మొత్తం ఈ ములంగిరి కిలా నుంచే చూసేవాడు. ఒకసారి ఎలా ఉందో చూద్దాం పదండి. అంతకన్నా ముందు ఇక్కడ మీరు చూడవచ్చు, ఇక్కడ ఒక సమాధి ఉంది. లోపలికి వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తే ఇప్పుడు ఇది మధుంగ్ షా వలి యొక్క సమాధి. చూసారు కదా, ఇది మధుంగ్ షా వలి యొక్క సమాధి. ఈ సమాధి ఈయన పేరు మీదనే ఈ యొక్క ములంగిరి అనే పేరు అయితే వచ్చింది. చూడొచ్చు మీరు, కోట కింది భాగానే ఉంటుంది. ఈ సమాధితోటే మనం పైకి వెళ్తాం. చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఇంకా మనం ముందుకు వెళ్దాం. ఏమేమి విశేషాలు ఉన్నాయి ఏంటి అనేది పైకి వెళ్ళి తెలుసుకుందాం. వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఆ ఎంట్రన్స్ కూడా ఇక్కడ చూడవచ్చు ఎలా ఉందో. ఇంకా చూపించే ప్రయత్నం చేస్తాం పదండి మీదికి. ఇప్పుడు మనం ఎంట్రన్స్ వచ్చాం. ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ జెండాలు ఉన్నాయి మీరు చూడవచ్చు. ఇది ఆనాటి కట్టడం, కోట ఎంట్రన్స్. చూస్తున్నారు కదా ఎలా ఉందో. పూర్తిగా రాతి కోట మీరు చూడవచ్చు. అక్కడ కూడా రాసున్నట్టే ఎంట్రన్స్లో చూడవచ్చు. అటువైపు ఇటువైపు సింహం ఉండేది. ఒక డ్యామేజ్ అయింది, ఒకటి మామూలుగా డ్యామేజ్ అయింది. చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్. చూస్తున్నారు కదా పైన రాతి కోట ఎంట్రన్స్.
ఇప్పుడు మనం గుట్ట అయితే ఎక్కుదాం. దానికన్నా ముందు ఇక్కడ కొద్దిగా పాత కట్టడం అయితే ఉంది, ఏంటో చూద్దాం. దీని ముందు ఒకటి చిన్న చార్మినార్ మోడల్ ఉంది, అది కూడా చూద్దాం. చూస్తున్నారు కదా, అయితే నాకు తెలిసినంత వరకు ఇది ఎలా ఉందనంటే, ఒకప్పుడు ఎవరైతే ప్రజలు కొద్ది సమస్యలు చెప్పడానికి వస్తారు కదా, వాళ్ళు ఇక్కడ కూర్చొని చర్చించినట్టు ఉంది. ఇదైతే చూస్తే చిన్నగా ఇక్కడ నుంచి ముందుకెళ్దాం. ఇది ఒక మినీ చార్మినార్ అని చెప్పచ్చు. చూడచ్చు, చిన్నగా మినీ చార్మినార్ మోడల్లో ఉంది. చూడచ్చు ఎలా ఉందో, చూస్తున్నారుగా ఎలా ఉందో. ఇప్పుడు మనం ఇలాగే పైకి వెళ్దాం. పైకి వెళ్ళి కోటనైతే చూద్దాం. ఇప్పుడు మనం పైకి వెళ్దాం పదండి. ఇక్కడి నుంచి ఒకసారి వ్యూ అయితే చూడొచ్చు, మన టాప్ పైన చూడొచ్చు. ఇటువైపు కూడా చూశారు కదా. ఇక్కడ నుంచి మీదికి వెళ్దాం పదండి. చూద్దాం ఎలా ఉందో. ఎక్కడానికి వీలుగా మాత్రం మెట్లయితే మనకు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఈ మొలంగిరి కిందనే కొంత దూరం వెళ్తే మనకు దూద్ బాయ్ అనేది కనిపిస్తుంది. అదొక విశిష్టమైన విశేషం ఇక్కడ. ఏంటంటే అక్కడ మనం పాలల్లో నీళ్ళు కలిపితే ఎలా ఉంటుందో అక్కడ నీళ్ళు అలా ఉండేటివి. అయితే గుట్ట మీద ఈ యొక్క మొలంగిరి గుట్టకు చాలా ఔషధ మొక్కలు ఉండేటివి. వెనకటి కాలంలో ఔషధాలు తయారు చేయడానికి చాలా శాతం ఇక్కడ మొక్కలు వాడేవారు. అయితే ఆ యొక్క ఔషధ గుణాలు కలిగిన నీళ్ళు ఎప్పుడైతే పైనుంచి జారి వాడుతూ ఆ బావిలోకి చేరుకునేటివి, అప్పుడు ఆ యొక్క నీళ్లకు చాలా శాతం రోగాలు నయం చేసే లక్షణాలు అయితే ఎక్కువ ఆ నీటికి ఉండేటివి. అలా ఆ నీళ్ళు తాగిన వారికి జబ్బులు నయం అవ్వడం ఇలాంటివి జరిగేటివి. అందుకే అప్పటి నిజాం పాలకులు కూడా ఇక్కడ నుంచి గుర్రాల ద్వారా ఆ యొక్క దూద్బాయి నీళ్లు తీసుకెళ్ళి తాగేవారు. ఇప్పటికీ ఈ యొక్క గ్రామస్తులు ఆ నీళ్ళు అనేది తాగుతారు. అది కూడా చూపించడానికి ప్రయత్నం చేస్తా. విరాంగులు పెట్టే బుర్జులు ఎక్కువ ఉంది చూడడానికి. మీరు ఏ కిలకి వెళ్ళినా కూడా కామన్గా ఉండేది ఏంటంటే, కిలల దాదాపు ఎత్తు మీదనే రాజులు ఉండేవారు. కారణం ఏంటి? శత్రువులు ఎవరైనా వచ్చినా కూడా పైనుంచి ఈజీగా కనిపిస్తుంది. అప్పుడు ఎత్తైన కట్టడాలు లేవు కదా, ఓన్లీ కిలలు మాత్రమే ఎత్తు ఉండేటిది. చుట్టుపక్కల కిలోమీటర్ల పొడుగుతా ఏది జరిగినా ఈజీగా కనిపించేది. మళ్ళీ రెండోది, ఏదైనా కారణం వల్ల శత్రువులు అనేది పైకి వచ్చినప్పుడు పారిపోవడానికి వీలుగా వాళ్ళకప్పుడు స్వరంగ మార్గాలు, వివిధ మార్గాలు ఉండేవి. ఈజీగా పోయేందుకు టైం దొరుకుతుంది, ఎందుకంటే వాళ్ళు మీదికి వచ్చే వరకు టైం పడుతుంది కాబట్టి. అందుకే ఎత్తు మీద ఉండేవారు. ఇక్కడి నుంచి చూడొచ్చు ఎలా ఉందో. చూసారు కదా వ్యూ పాయింట్ ఎలా ఉందో. ఇప్పుడు పైకి వెళ్దాం. అదే ఆల్మోస్ట్ చేరిపోతున్నాం. నా వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే దాదాపు మన దేశంలో ఉన్న చరిత్రను చూపించడానికైతే ట్రై చేస్తున్నా. ఎంత వీలైతే అంతవరకు అయితే తిరుగుతున్నా. దానికి మీ సపోర్ట్ కూడా కావాలి, మీ ఎంకరేజ్మెంట్ కూడా ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది తీస్తా. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా మీకు. బండను రెండుగా చీల్చుతారు తెలుసా? అది ఎలా అనేది చూడచ్చు. అక్కడ కనిపిస్తుంది కదా వెనకట. అలా కొట్టిన తర్వాత మధ్యలో పెట్టి వాళ్ళు కొట్టడంతో మధ్యలో ఇనుపది పెట్టి కొడతారు శానం టైప్లో. మొత్తం బండ నీట్గా రెండు వక్కలుగా చేరుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మనం పైన దగ్గరికి అయితే వచ్చాం.
కానీ ఇక్కడి నుంచి దారి మాత్రం కొద్దిగా క్లిష్టంగా ఉంది చూడొచ్చు. ఎత్తు కూడా ఇలా ఉంది. ఇంకా పైకి వెళ్దాం పదండి. దారి చూస్తున్నారుగా. అయితే ఎవరైతే ఫస్ట్ టైం వస్తున్నారో దారి ఎలా అనుకుంటే ఈ పైన వైర్ తీగలు కనిపిస్తున్నాయి కదా, ఈ పైన పోల్ ఇక్కడికి వస్తే కనిపిస్తుంది, కొద్దిగా ముందుకు వస్తే ఆ పోల్ కనిపిస్తుంది చూడండి. ఆ పోల్ ఆధారంగా ఎక్కండి. కరెక్ట్ దారికే వాళ్ళు ఆ పోల్ పెట్టారు. ఇది ఒక్కటి నాకు మంచిగా అనిపించిన అంశం. మనకి ఇక్కడ పోల్స్ అనేటివి పెట్టడం జరిగింది. నాకు తెలిసి ఇది పట్టుకోవడానికే, ఎక్కటానికి ఇది కొద్దిగా కంఫర్ట్ అని చెప్పచ్చు. పర్లేదు, మనకు సపోర్ట్ అయితే దొరికింది. అంటే ఇప్పుడైతే ఏం కాదు, కాకపోతే వర్షాకాలంలో ఎక్కే వారికి మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది. అప్పుడు వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది ఇది. మళ్ళీ అడుగుకు ఇక్కడ రౌండ్గా ఇక్కడ అడుగు మోడల్ ఎక్కారు, కొద్దిగా గ్రిప్ ఉండేటట్టు చూడొచ్చు. ఇందులో కాలేస్తే మాత్రం ఇటు జారది. మీరు చూస్తే ఇక్కడ అడుగు మోడల్ ఇలా చూడొచ్చు. చూస్తున్నారుగా, దీని ఏర్లు మొత్తం భూమిలోకే వాసుకపోయినాయి. కొద్దిగా లెంతీ అయినా కూడా వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా రండి, స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే లెంతీ అయినా కూడా ప్రతిదీ క్షుణ్ణంగా చూపించాలని ట్రై చేస్తున్నాను. ఎందుకంటే వీడియో డైరెక్ట్ నేను కింద తర్వాత మీదికి వచ్చి అట్లా చూపించచ్చు. కానీ ఫస్ట్ టైం చూసే వాళ్ళకు ఎవరైనా, నేను కూడా ఇంతకుముందు ఏ వీడియోనైనా చూస్తే లెంత్ చూస్తే ఏమైతే అంటే ఈజీగా నాకు తెలుస్తుంది ఎలా వెళ్ళాలి, ఎలా ఎక్కాలి దారి అనేది. డైరెక్ట్ కింద చూపించి కట్ చేసి పైన చూపించాను అనుకో, వెళ్ళే వాళ్ళు ఎలా వెళ్ళిరు అనే కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. చూస్తున్నారా, పైన మొత్తం కొండేం కదా ఉంది. ఇక్కడ ఒకసారి మీకు ఒకటి చూపిస్తే ఇక్కడ చూడండి, ఈ కొండ కింద ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ చూడొచ్చు ఆంజనేయ స్వామిది ఫోటో అయితే ఉంది. ఇక్కడ చూడొచ్చు గోడకు పైన చూడొచ్చు కొండ ఎలా ఉందో. పూర్తి బండ కిందే ఉన్నాం మనం, పూర్తిగా బండ కిందే ఉన్నాం మనం. మీరు చూడొచ్చు ఎలా ఉందో, చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం పైకి అయితే వెళ్దాం. పైన ఎలా ఉందో చూద్దాం. చుట్టూ చూడొచ్చు, దాదాపు కొండేంగలు అయితే ఉన్నాయి పైన. మనం పైకి అయితే వెళ్దాం. మెయిన్ ఎంట్రన్స్కి అయితే వచ్చాం. మీరు చూడవచ్చు, చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్. మీరు చూడవచ్చు ఎలా ఉందో. ఇక్కడ మొత్తం చుట్టూ కొండెంగలు చూస్తున్నారుగా, చెట్ల మీద మొత్తం కొండెంగలే ఉంది. ఇక్కడికి అయితే మనం ఇప్పుడు వచ్చాం. మెయిన్ ఎంట్రన్స్ మెట్లు అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. చూడవచ్చు ఎంట్రన్స్ ఎలా ఉందో, చూసారుగా. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్. చూడవచ్చు ఈ ఎంట్రన్స్ దర్వాజా అనేది ఎలా ఉందో, చూస్తున్నారుగా. అదే కాకతీయుల ఆర్కిటెక్ లోపల ఫ్లవర్ పెటల్స్. ఇక్కడికి వస్తే మామూలుగా మీకు కనిపిస్తుంది. చూస్తున్నారుగా ఫ్లవర్ పెటల్స్ మోడల్ కాకతీయుల ఆర్కిటెక్. పైకి అయితే వెళ్తున్నాం. వెనక చూస్తే మీకు ఆ ఎంట్రన్స్ వెనక చూడవచ్చు అటువైపు ఎలా ఉందో బుర్జు మోడల్. చూస్తున్నారు కదా బుర్జుల మోడల్ ఎలా ఉందో. ఇక్కడ మా చుట్టూ చూస్తే దాదాపు వందల కొద్ది కొండెంగలు అయితే ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా కొండెంగలు అయితే ఉన్నాయి మా చుట్టూ. మీరు చూడవచ్చు. దాదాపు నన్ను అడిగితే మాత్రం ఒక్కడైతే రాకండి, ఎందుకంటే కాస్త భయం కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ చూసినా కూడా కొండెంగలే కనిపిస్తుంది మీకు, చాలా పెద్దది. ఇది వచ్చేసి మనం సెకండ్ ఎంట్రన్స్కి వచ్చాం. సెకండ్ ఎంట్రన్స్ చూడొచ్చు ఎలా ఉందో. చూస్తున్నారు కదా చుట్టూ ఎలా ఉందో. పైన కూడా చూడొచ్చు ఎలా ఉందో.
మొత్తం పూర్తిగా పైన కూడా చూడొచ్చు. చూస్తున్నారు కదా, పైకి వెళ్దాం పదండి. చూడవచ్చు కష్టాలు. ఇంతకుముందు అయితే ఒక ఆంజనేయ స్వామి చూసాం కదా కింద, ఇక్కడ మరొకటి ఉంది బండ పైన. ఇది ఒకప్పుడు సైన్యం వాళ్ళు గిట్లా తాగడానికి నీళ్లు స్టోర్ చేసుకునే ప్లేస్ ఇది. ఇలా కూడా వెళ్ళచ్చు మనం లోపలికి. ఈ ప్లేస్ ఉండే నీళ్ళు అనేది స్టోర్ చేసుకునేవాళ్ళు. వాళ్ళ రోజువారీ అవసరాలకు వాడుకునే నీళ్ళు అనేటివి ఈ ప్రదేశం నుంచి తీసుకెళ్ళేవాళ్ళు. వర్షాలు పడినప్పుడు ఇలా స్టోర్ చేసుకునేవాళ్ళు వాళ్ళు ఎక్కువ శాతం. చూడవచ్చు టాప్కి వచ్చినాం కదా ఎలా ఉందనేది. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా మీకు మెట్లు ఉంటాయి. అయితే ఈ ములంగిరి గుట్ట మీద వీడియోస్ ఉన్నాయి, కాకపోతే ఇంత క్లియర్గా అయితే ఎవరు చూపించలేదు. నేను చూపిస్తున్నంత మీరే చూడవచ్చు. ప్రతిదీ క్లియర్గా చూపిస్తాను. ఇటువైపు మొత్తం చూడవచ్చు. ఇది చుట్టూ ప్రహాడి గోడ అంటారు కదా, అలాంటిదే ఇది. ఇటువైపు ఇంతకుముందు మనం చూసాం కదా, అది ఈ గోడ. దీని వెనుకనే నీళ్ళు అనేది స్టోర్ చేసుకునేవాళ్ళు. ఇలాంటివి ఉన్నాయి. అయితే ఇక్కడ మనకి ఎదురుగా కనిపిస్తుంది చూడండి ఇంకొక ద్వారం. ఇప్పటికి మనం 2 ద్వారాలు అనేది దాటాం కదా, ఇది 3వ ద్వారం ఎదురుగా కనిపిస్తుంది చూడండి. ఇది ఇక ఈ ములంగిరి కోటలోనే పీక్ పాయింట్కి వెళ్తుంది. ఇక అదే లాస్ట్ అన్నట్టు. అక్కడ నుంచి చూస్తే ఏదైనా క్షుణ్ణంగా కనిపిస్తుంది. అక్కడికి వెళ్దాం. ఇక్కడ నుంచి బండలు ఉన్నాయి కాబట్టి ఈజీగానే వెళ్తాం. చూడవచ్చు దారి మొత్తం ఎలా ఉందో చూస్తున్నారుగా. ఇది వచ్చేసి మనం చూసిన దాంట్లో 3వ ఎంట్రన్స్ నెంబర్ 3. 3వ ఎంట్రన్స్కి అయితే వచ్చాం. చూసారుగా మరి, పూర్తిగా రాతి కట్టడమే. ఇక్కడున్న బండను చూడొచ్చు, జంతువు ఆకారంలో పోలి ఉంది. చూస్తున్నారు కదా చెవులతోటి ఎలా ఉందో. పైకి అయితే వచ్చాం. మీకు ఒక అద్భుతమైన సీన్ చూపిస్తారండి. ఇక్కడ నుంచి ఎలా ఉందో సూపర్గా ఉంది. ఇంత కష్టపడి ఇంత దూరం ఎక్కినందుకైతే ప్రతిఫలం కనిపించే చోటు ఇదే. ఇక్కడ ఒకసారి వచ్చి చూడండి ఎలా ఉందో. ఇదే ములంగిరి కోట, మీరు చూసారు కదా. ఇదే దాదాపు ఇంత పీక్లో ఇంత క్లియర్గా అయితే నాకు తెలిసి ఇంకెవ్వరూ చూపించలేదు ఈ వీడియో. చూడొచ్చు ఎలా ఉందో. ప్రతిదీ ఆనాటి కట్టడం, ఆనాటి కోట, ఆ పైన అక్కడ అది ఏంటి అనేది చూద్దాం పదండి. అది ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే దీనికి అటువైపు ఇటువైపు 2 వైపులు పోయాయి. ఇప్పుడు మేము నడిచేది మాత్రమే దారి కనిపిస్తుంది కదా. ఈ నడిచేది మాత్రమే ఇక్కడ కనిపించి ఇది దారి. అటువైపు ఇటువైపు మాత్రం జాగ్రత్త నడవాలి. లోయ ఉంది కాబట్టి జాగ్రత్త రావాలి. ఇప్పుడే మా త్వరమని పడడం అయితే జరిగింది. చూసారుగా, మనం ఇప్పుడు 4వ ఎంట్రన్స్కి వచ్చాం. ఆల్మోస్ట్ పీక్ పాయింట్కి వచ్చాం కదా. పైకి వెళ్ళి ఆయనతో చూసి కిందికి వెళ్దాం, ఎందుకంటే సాయంత్రం అయితే ఉంది. చలికాలం కాబట్టి తొందరగా చీకటి పడుతుంది కాబట్టి పైకి వెళ్దాం. వెళ్ళిపోదాం. కింద కూడా చూడవచ్చు. చూస్తున్నారు కదా కింద ఎలా ఉందో. ఎలా ఉందో కింది నుంచి చూస్తే నార్మల్గా ఉందనుకున్నా, కానీ పైకి వచ్చాక నాకు తెలిసింది ఏంటంటే చాలా అంటే చాలా కష్టంగా ఉంది. అన్ని కోటల మోడల్లే. ఇది కొద్దిగా కింది కుండుట్లో తొందరగా అయిపోతుంది అనుకున్నా. ఇక్కడ నుంచి చూడొచ్చు గ్రామాలు మొత్తం ఎలా కనిపిస్తున్నాయో. చుట్టూ
ఏంటో అని చూడడానికి మనం ఇంత దూరం వచ్చాం. ఇదే అది కట్టడం, ఇదే ఏంటో అనేది చూడడానికి మనం ఇంత దూరం వచ్చాం. చూస్తున్నారుగా ఎంట్రన్స్ ఎలాగుంది. ఎంట్రన్స్ అనేది ఏమీ లేదు, కానీ దీని లోపల ఏదో ఉంది. నేను ఎక్కి చూపించడానికి ప్రయత్నం చేస్తాను. దాదాపు ఇక్కడి నుంచి చూపిస్తాను మీకు సరికి. మరి దాదాపు దీని లోపలైతే ఇలా ఉంది, చూడవచ్చు. మొత్తం అరబిక్లో రాసింది అక్కడ గోడ పైన, చూడవచ్చు. పూర్తిగా అరబిక్లో రాసింది, మీరు చూడవచ్చు. చూస్తున్నారుగా, అరబిక్లో అయితే రాయడం జరిగింది, చూడవచ్చు. ఇలాగే అక్కడ కూడా ఉంది, అక్కడ కూడా అలాగే రాసింది. వాటి మీద కూడా అక్కడ కూడా అలాగే రాసింది. కాబట్టి ఇది కొద్దిగా చిన్నగా ఉంది కాబట్టి అక్కడ చూస్తే కనిపిస్తుంది సేమ్ ఏమీ లేవు కాబట్టి. ఎందుకంటే అందులో ఇప్పుడు మొత్తం చెట్లు పెరిగినాయి. అక్కడ చూద్దాం పదండి. ఇక్కడ చూడొచ్చు, ఇది దాదాపు శిథిలం అయిపోయింది. ఇక్కడ ఏమీ లేదు. ఇది చూడొచ్చు ఆనాటి కట్టడాలు ఎలా ఉన్నాయనేది చూస్తున్నారు కదా. అదొక రూమ్, ఇదొక రూమ్ లెక్క ఉంది. ఇది కొద్దిగా పెద్ద రూమ్, ఆ చిన్న రూమ్ మోడల్లో ఉంది. అటు చూడవచ్చు, అటువైపు అదొక చిన్న రూమ్ మోడల్, అదొక చిన్న రూమ్ మోడల్, ఇదొక రూమ్ మోడల్ ఉంది. చూస్తున్నారు కదా, ఇది ఒక పెద్ద రూమ్ మోడల్. తర్వాత ఇదొక చిన్న రూమ్ మోడల్ ఉంది కదా. ఇప్పుడు మనం కిందికి వెళ్దాం. ఇక్కడ ఈ ముందు నాకు తెలిసి రాజు కోసం కావచ్చు, వాళ్ళు వాడుకోవడానికి అక్కడ నీళ్ళ కోసం కందకం అనేది తవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, నీటి కందకం అయితే తవ్వడం జరిగింది. ఓకే, ఆ నీటి కందకం అయితే చూసారు కదా మీరు. ఇప్పుడు మనం ఇటువైపు వెళ్తాం. రూమ్స్ చూపిస్తాం. అనేది ఎంట్రన్స్ లాంటిది అయితే ఏం లేదు. దాంట్లో ఇందులో నుంచి చూపించడానికి ప్రయత్నం చేస్తాం. చూడొచ్చు, ఏమీ లేదు ఇందులో. చూసారుగా, ఒకప్పటి గోడలు అయితే చూడొచ్చు ఎలా ఉందో. చూస్తున్నారుగా, గోడలు అంతే, గోడలు అయితే ఉన్నాయి, రాతితో చేసిన గోడలు మాత్రమే. ఇప్పుడు మనం దిగే ప్రయత్నం చేద్దాం. ఇంకా అవతల వైపు ఏమున్నాయో కూడా చూసి అటు నుంచి మనం వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా, ఇటువైపు వెళ్దాం. కింద నుంచి చూస్తే బుర్జు మోడల్లో కనిపిస్తుంది చూడండి, అది ఇదే దూరంగా కనిపించేది. ఇక్కడ చూడొచ్చు, బండ రెండుగా జీలినట్టుంది. అప్పటి ప్రహాడి కూడా చూడొచ్చు ఎలా ఉందో, చిత్రం అయిపోయింది. చూసారుగా, పవర్ సప్లై ఇక్కడికి కూడా ఇవ్వడం జరిగింది. ఇదే నాకు తెలిసిన పీక్ మోస్ట్ పాయింట్. చూడొచ్చు, ఇక్కడ నుంచి చూస్తే ప్రతిదీ క్షుణ్ణంగా కనిపిస్తుంది. మీరు చూడొచ్చు, ఇక్కడ నుంచి చూస్తే మ్యాప్ చూసినట్టే ఉంది. అక్కడ చెరువుతో పాటు ఇక్కడ మొత్తం చుట్టూ గ్రామాలు ఎలా ఉన్నాయో, ఈ కింది గోడలు సైతం చూడవచ్చు మీరు ఎలా ఉన్నాయో కనిపిస్తుంది. ప్రతిదీ
చూసారుగా మనం గుట్టపైకి అయితే చేరుకున్నాం. ఆల్మోస్ట్ సన్సెట్ దగ్గర అవుతుంది. ఇది చలికాలం కాబట్టి సన్సెట్ అనేది తొందరగా అవుతుంది. అక్కడ చూడొచ్చు మీరు మీది ఎలా ఉందో. ఇక్కడ చూడొచ్చు ఈ చెట్టు దాదాపు ఈ కొండ లోపలికే వెళ్ళిపోయింది. మీరు చూడొచ్చు కొండకే ఉన్నట్లుంది ఈ చెట్టు. చూస్తున్నారు కదా చెట్టు పైకి ఎలా ఉందో, పై దాకా. అంటే వెక్కేటప్పుడు ఒక రకంగా ఉంటే పైకి ఎక్కిన తర్వాత డిఫరెంట్గా ఉంది. అంటే మెట్లు రెండు వైపులు ఉన్నాయి. ఒకవైపు మెట్లు ఎక్కితే వేరే దిక్కు వెళ్తున్నాం. అంటే మనం అటు నుంచి చూసుకుంటూ వచ్చాం కదా, ఇటువైపు మెట్లు ఎక్కితే ఇటు సైడ్ వస్తున్నాం. ఇది ఇటు సైడ్ వచ్చేసి ఇది మెయిన్. ఇక్కడ చూడొచ్చు బుర్జు మోడల్ అవన్నీ. కానీ అటువైపు వెళ్తే అటువైపు వేరే కట్టడాలు ఉన్నాయి. అది అటువైపు ఉన్నాయి, ఇవి ఇటువైపు ఉన్నాయి. రెండు వైపులు ఉన్నాయి. చూసాం కదా ఇక్కడికి వచ్చాం. ఇక్కడ చూడొచ్చు ఆ కాలం నాటి ప్రహరీ గోడ అనేది అక్కడ కనిపిస్తుంది. చూడండి చుట్టూ అప్పటి ప్రహరీ గోడ. అది ఇప్పటికీ ఆ బండలు ఎలా ఉన్నాయో చూడవచ్చు. ఇంతకుముందు చెప్పినట్టు ఎవరికైనా దారి తెలియకుంటే మాత్రం మేము ఆనంగా వచ్చాం అన్నీ చూపించాలని. ఓన్లీ ఇది మాత్రమే మామూలుగా చూసేస్తా అనుకునే వాళ్ళు మాత్రం ఎవరైనా కూడా ఈ యొక్క కరెంటు తీగలు చెప్పాను కదా, అంటే నాకు దోచింది. నాకైతే కరెంటు తీగలను ఫాలో అవుతే డైరెక్ట్ మీదికి వస్తాం, కిందికి వెళ్తాం. నాకు తెలిసిన సింపుల్ లాజిక్లో అయితే మీకు చెప్తున్నా, ఈ కరెంటు స్తంభాలను ఫాలో అవుతే తొందరగా మీదికి వస్తారు, కిందికి వెళ్తారు. లైటింగ్ కూడా పెట్టారు ప్రాబ్లం లేకుండా. చూడొచ్చు గోడ అనేది ఎలా ఉందో. ఇప్పుడు మనం కిందికి అనేది వెళ్తున్నాం ఈ ద్వారా. అయితే ఇటువైపు నుంచి రాలే కాబట్టి నేను ఇటువైపు చూపిస్తున్నా గోడ అనేది ఎలా ఉంటుందో చూడొచ్చు. అలాంటి ఎందుకంటే నీళ్ళ స్టోరేజ్కి అలా మీద కట్టేవాళ్ళు. అప్పటి ప్రహరీ గోడలు చూసారా, ఇందులో నుంచి చూసేవాళ్ళు. ఎవరైనా శత్రువులు వస్తే ఇందులో నుంచే. వెనకట కూడా చాలా కోటలలో ఇందులో నుంచే వాళ్ళు పిరంగులతోటి కొట్టేవాళ్ళు రాకుండా శత్రువులు వచ్చినప్పుడు. చూడచ్చు ఎలా ఉందో, చూస్తున్నారు కదా. ఇటువైపు చూడచ్చు. అది మనం ఆనంగా అటువైపు నుంచి వచ్చాం. మీరు చూడచ్చు. ఇప్పుడు మనం ఇటువైపు నుంచి వెళ్తున్నాం. ఇటువైపు నుంచి దాదాపు ఇక్కడ చూడొచ్చు చుట్టూ ప్రహరీ గోడ. కింది నుంచి మీరు చూస్తున్నట్టయితే కింద నుంచి ఇదే మీకు కనిపిస్తుంది. రోడ్డు మీదకి వెళ్ళి మీరు చూస్తే పైకి కనిపించే గోడ ఇదే గోడ. చూడొచ్చు ఎలా ఉందో. ఇదే ఆ ప్రహరీ గోడ. ఇంతకుముందు మనం పైకి ఎక్కాం కదా, అలాంటిదే ఇది కూడా. మీరు చూడొచ్చు అలాంటిదే ఇది కూడా. మీదకి ఎక్కితే సేమ్ ఆల్మోస్ట్ ఊరు మొత్తం కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చూడొచ్చు ఊరంతా ఎలా ఉందో. అది ఎక్కితే మాత్రం మొత్తం ఊరంతా కనిపిస్తుంది. ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాం మళ్ళీ ఒకసారి ఇటువైపు నుంచి. వైపు నుంచి మీదికి ఎక్కుదాం. ఇది కూడా ఒక బుర్జు మోడల్. మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, నేను ఒక అద్భుత వీడికి వచ్చినందుకు మనకు ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇది బుర్జుల మోడల్ వాడుతున్నాం అన్నాం కదా, ఈ ఒక్క బుర్జు మీద మాత్రమే ఆనాటి పిరంగి అనేది ఉంది. మీరు చూడవచ్చు, చూస్తున్నారు కదా, ఇదే ఆ పిరంగి. ఇలా శత్రువులను అలా దూరం నుంచి వచ్చేటప్పుడు వాళ్ళు ఈ పిరంగితోటే కొట్టేవారు. దాదాపు ఈ ఒక్క బుర్జు పైన ఈ పిరంగి ఉంది, మిగతా ఏ బుర్జుల పైన లేవు. అటువైపు చూడవచ్చు చెట్టు దగ్గర, అది కూడా ఒక బుర్జు అటు లాస్ట్కు ఉంది. అటు మీద ఇలా చుట్టూ బుర్జులు అనేటివి ఉన్నాయి. చూడొచ్చు ఎలా ఉందో. ఇది దాదాపు దీనికోసానే దాదాపు ఇందులోనే పాతుకపోయి ఉంది. చూస్తున్నారు కదా, చూసారు కదా ఈ పిరంగి ఎలా ఉందో. కోట కింద ఎవరున్నా కూడా కింద నుంచి అలా వచ్చేటప్పుడే తెలిస్తే ఈ పిరంగుల ద్వారా దాడి చేసేవారు. ఈ బుర్జుని చూశారు కదా, ఇటువైపు కూడా జాగ్రత్తగా నడవాలి.
ఏ మాత్రం కాలు జారినా కూడా డైరెక్ట్ కింద పడతాం. బతికే అవకాశం అయితే లేదు, ఎందుకంటే ఇదంతా రాతి కట్టడం కాబట్టి ఇందులో ఛాన్స్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం కిందికి వెళ్తున్నాం. ఈ ఎంట్రన్స్ చూడొచ్చు, ఇది ఈనంగా చూడొచ్చు. మనం వెళ్ళే దారి కాస్త క్లిష్టంగా అవుతుంది. దారి చూడొచ్చు, చాలా క్లిష్టంగా ఉంది. మొత్తం అడ్వెంచరస్ అయిపోయింది. మనం కిల్లాకి వచ్చాం, ఇది అడ్వెంచరస్ కిల్లా మోడల్ అయిపోయింది దాదాపు. చూడొచ్చు, నాకే ఇలా ఇట్లుంటే మా కెమెరామ్యాన్కి ఇంకెన్ని కష్టాలు ఉండాలి. ఇందుకనేది వెళ్తున్నాం. చూడొచ్చు, ఇంకొద్దిగా కిందికి వెళ్తే మొత్తం కొండలును మొత్తం కోతులును కొండంగానే ఉంటాయి. మనం ఇప్పుడు మొలంగిరి కోటను చూసాం కదా పైన మొత్తం. అప్పుడు చూపించిన లైట్లు చూడొచ్చు, స్తంభం మీద లైట్స్ ఆన్ చేశారు. ఈ యొక్క లైటింగ్ ఫెసిలిటీ అయితే బాగుంది. దారి తెలియని వాళ్ళు ఆ యొక్క లైట్లను ఫాలో అవుతూ వెళ్ళొచ్చు మీదికి. మనం ఇప్పుడు దూద్ సాగర్, ఏదైతే కొండపైన మూలికలు ఉంటాయి కదా వాటిని కలుపుకుంటూ, అంటే మూలికలతో కడిసిన నీళ్ళు అనేటివి ఈ యొక్క బావిలో చేరుతాయి. అందుకే దీనికి ఎక్కువ ఆరోగ్యానికి మంచిదని అంటారు. నిజాం రాజు కూడా ఇక్కడ నుంచి గుర్రాలపై తీసుకెళ్లేవాడు ఈ నీళ్ళనే. అందుకే మామూలుగా పాలలో నీళ్ళు అయితే ఎలా ఉంటాయో అలా ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు, చెట్టు కూడా ఎలా ఉంది. దాదాపు ఇక్కడ ఉండే చెట్లు కూడా వందల సంవత్సరాల క్రితం అయిన చెట్లే. చూడొచ్చు పైన ఎలా ఉందో. ఈ గుట్టలు చూడొచ్చు, సేమ్ యాజ్ యూజువల్ మనం కోటలు గోడల మీద చూసినట్టే వీళ్ళకి జాగలేనట్టు ఏడబడతాడు రాసిందే. అది వేరే విషయం అనుకో, వీళ్ళకు రాష్ట్రానికి జాగనే లేనట్టు. ఈ యొక్క చెట్టు చూసారా, ఇది కూడా దాదాపు వందల సంవత్సరాల చరిత్ర. ఇక్కడ చూస్తే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ వంటలు కూడా వండుకుంటారు. ఈ యొక్క చెట్టు చూడొచ్చు ఎలా ఉందో. దాదాపు ఫోటో స్పాట్కి కూడా ఇలా కూర్చుంటే సూపర్గా ఉంటుంది. ఫోటో స్పాట్కి కూడా పైన మొత్తం చెట్లు చూడొచ్చు. ఇప్పుడు మనం మీరు వెయిట్ చేసే దూద్ సాగర్, ఏదైతే పాల బావి అనేది ఉందో దూద్ బావి, అది చూపిస్తాం. ఇప్పుడు చూస్తున్నారు, ఇదే ఆ దూద్ బావి. మీరు ఇక్కడ నుంచి చూపిస్తా, చూడొచ్చు. దీన్ని దూద్ బాయ్ అంటారు. ఎందుకంటే పాలలో నీళ్లు పోస్తే ఎలా ఉంటుందో అలా తెల్లగా ఉంటాయి ఈ నీళ్లు. ఆ కాలంలో రాజులు సైతం ఈ నీళ్ళే తాగేవారు. దీన్ని మూలికల నీళ్ళు అని కూడా అంటారు. చూడొచ్చు, చాలా శాతం రోగాలు అనేటివి నయం అవుతాయని అంటారు. ఇప్పటికీ ప్రజలు వాడుతున్నారు ఈ నీటిని. చూస్తున్నారు కదా, రాజులు మహారాజుల కాలం నుంచే ఈ నీళ్ళు తాగేవారు. ఎందుకంటే దీంట్లో ఔషధ గుణాలు ఎక్కువ ఉంటాయని. నిజాం రాజు కూడా ఇక్కడ నుంచి గుర్రం మీద నుంచే ఈ నీళ్ళని తీసుకెళ్లేవాడు. మనకు చరిత్రలో కూడా అదే చెప్పడం జరిగింది. అలాంటి బావే ఈ దూద్ బావి. మీరు చూసారుగా పైన కూడా ఎలా ఉందో. కరెక్ట్ బావి మందమే వెంటిలేషన్ పడేలా ఉంది. ఇంతకుముందు వీడియోలో మనం చూసాం కదా, మొత్తం మొలంగిరి కోట అనేది చూపించడం అనేది పూర్తిగా. ఎవరు కూడా అంత క్లుప్తంగా మొత్తం చూపించలే. అటు కోట గోడ నుంచి ఇటు కోట గోడ వరకు మనం చూపించాం. ఇటువైపు కూడా చూడడం మొత్తం రాతి కొండలే. వ్యూ కూడా చూడడానికి చూడొచ్చు, సూపర్ ఉంది. కొంచెం చూస్తే మీద కూడా చూడొచ్చు. ఈడ చూసినా కూడా వేర్లతోటి. చూసారు కదా, ఇది వచ్చేసి ఈ మొలంగిరి పాలబావి యొక్క చరిత్ర. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఈ మొలంగిరి గుట్ట యొక్క పూర్తి వీడియో. ఈ వీడియో మీరు చూడొచ్చు, ఇంకెక్కడ లభించదు ఇలాంటి వీడియో. అంటే చాలా తీశారు కానీ పాయింట్ టు పాయింట్ అట్టుకొస్తా నుంచి ఇటుకొస్తా వైపు నా అంత క్రిస్టల్ క్లియర్ 4Kలో మాత్రం ఎవరు చూపించలేదు. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఇలాంటి అడ్వెంచరస్ మరిన్ని కోటలు, మరి పురాతన కట్టడాలు, గుహలు, ఇలాంటి మరిన్ని మీకు చూపించడానికైతే ప్రయత్నం చేస్తాను. మీరు ఏ వీడియో కూడా నాది మిస్ కాకుండా చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఇంట్రెస్టింగ్గా తీస్తాను. నా వీడియో వీలైనంత వరకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అనేది ప్రెస్ చేయండి. కామెంట్లో మీకు తెలిసిన ఏదైనా ప్రదేశం గురించి కూడా ఉంటే చెప్పండి, దాన్ని కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తా. నా వీడియో మీరు చూశారు కదా ఎలా ఉందనేది కామెంట్ రూపంలో చెప్పండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ అలీ విహారీ.